ఓకే, ఆర్ఎస్ అగర్వాల్లోని ట్రైన్స్ ప్రాబ్లంలోని 14th క్వశ్చన్. ఒక గూడ్స్ రైలు 72 km/h వేగంతో 250 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ను 26 సెకండ్లలో దాటితే రైలు పొడవు. ఓకే, ఒక గూడ్స్ రైలు 72 km/h వేగంతో, ఎంత వేగంతో? 72 km/h వేగంతో ఓకే 250 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ యొక్క పొడవు ఎంత ఇచ్చాడు? 250 మీటర్స్ ఇవ్వడం జరిగింది. 24 సెకండ్లో దాటితే రైలు యొక్క పొడవు ఎంత? ఓకే, డి అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ కాలం, వేగం ఇంటూ కాలం. డి ఈక్వల్ టు దూరం ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ వేగం ఇంటూ కాలం. వేగం ఎంత ఇచ్చాడు మనకు? వేగం ఇచ్చేసి 72 km/h. దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. అంటే 72 × 5/18. ఓకే, 18 ఎక్కం 18 72 ఎంత వచ్చింది? 20 వచ్చింది. ఓకే, వేగం 20, అలాగే కాలం ఎంత ఇచ్చాడు? 26 సెకండ్స్. 20 × 26 520 మీటర్స్. ఓకే, ఇప్పుడు ఏం కనుక్కోవాలి? రైలు యొక్క పొడవు కనుక్కోవాలి. రైలు పొడవు ఓకే 520 మీటర్స్ మైనస్ 250 మీటర్ ఉన్న ప్లాట్ఫామ్ కదా, మైనస్ 250 ఈక్వల్ టు 270 మీటర్స్ అనేది రైలు యొక్క పొడవు. ఓకే, రైలు యొక్క పొడవు ఈక్వల్ టు 520 మైనస్ 250 ఈక్వల్ టు 270 మీటర్స్. రైలు యొక్క పొడవు ఎంత? 270 మీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక రైలు ఒక ప్లాట్ఫామ్ పొడవులు సమానం. 90 km/h వేగంతో రైలు ప్లాట్ఫామ్ను 1 నిమిషంలో దాటితే మీటర్లలో రైలు పొడవు ఎంత? ఓకే, ఒక రైలు మరియు ఒక ప్లాట్ఫామ్ పొడవులు సమానం. ఓకే, 90 km/h వేగంతో రైలు ప్లాట్ఫామ్ను 1 నిమిషంలో దాటితే మీటర్లలో రైలు పొడవు ఎంత? ఫస్ట్ ఇక్కడ ఇది km/h ఉంది. దీన్ని ఏం చేయాలి? మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. చూడండి, డైరెక్ట్గా డి ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా, 90 × 5/18 ఇంటూ 1 మినిట్ అంటే 60 సెకండ్స్. ఓకే, 1 మినిట్ అంటే 60 సెకండ్స్. నెక్స్ట్ 9 2 18, 9 10 90, 2 ఎక్కం 2 5 5 × 5 × 60 1500 మీటర్స్. ఓకే, ఇది టోటల్ ప్లాట్ఫామ్ మరియు రైలు యొక్క పొడవు. ఇప్పుడు ఏమన్నాడు? ఒక రైలు మరియు ఒక ప్లాట్ఫామ్ పొడవులు సమానం అన్నాడు. అంటే బై 2 వేయండి, 750 వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ 750 యొక్క రైలు పొడవు మరియు ప్లస్ 750 ప్లాట్ఫామ్లో పొడవు అనుకుంటే ఇవి రెండు సమానమే అవుతున్నాయి కదా. ఓకే, అంటే రైలు పొడవు 750 మీటర్స్. ఒకవేళ ప్లాట్ఫామ్ పొడవు అడిగినా కానీ 750 మీటర్స్, ఎందుకంటే రెండు సమానం అన్నాడు కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 150 మీటర్ల పొడవున్న ఒక రైలు 300 మీటర్ల పొడవున్న ఒక గుహను 40.5 సెకండ్స్లలో దాటితే km/hలో రైలు యొక్క వేగం ఎంత? ఓకే, km/hలో రైలు యొక్క వేగం ఎంత? చూడండి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ 150 మీటర్ల పొడవున్న రైలు 300 మీటర్ల పొడవున్న ఒక గుహను దాటింది. అంటే అవి రెండు అనేది వన్ సైడ్ వెళ్తుంది. ఇప్పుడు గుహను దాటుకుంటూ అంటే వన్ సైడ్, ఇప్పుడు గుహ ఇలాగ ఉందనుకోండి, ఒక గుహ, రైలు ఇలా వస్తుంది అంటే దీని యొక్క పొడవు దాటుకుంటూ మరి యొక్క గుహ యొక్క పొడవును కూడా దాటుతుంది. అంటే ఒకే సైడ్ వెళ్తున్నాయి కాబట్టి ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఓకే, డిస్టెన్స్ ఏమవుతుంది? డి ఈక్వల్ 150 మీటర్స్ ప్లస్ 300. ఓకే, ఈక్వల్ ఎంత వస్తుంది? 450 మీటర్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, టోటల్ డిస్టెన్స్ ఎంత? 450 మీటర్స్. రైలు యొక్క వేగం అడిగాడు. వేగం ఫార్ములా ఏంది? దూరం బై కాలం. దూరం ఎంత వచ్చింది? 450 బై కాలం ఎంత ఇచ్చాడు? 40.5 సెకండ్స్. 40.5 సెకండ్. ఇప్పుడు వేగం కనుక్కోమన్నాడు కాబట్టి దీన్ని km/h లోకి మార్చుకుంటే ఎంత వస్తుంది? 18/5 కదా. ఓకే, నెక్స్ట్ 450 బై 40.5 కదా. ఇక్కడ పాయింట్ క్యాన్సిల్ అయింది అనుకోండి, పైన ఒక 0 వస్తుంది, ఎందుకంటే పాయింట్ తర్వాత ఒకటే అంకె ఉంది కాబట్టి. ఒకవేళ 2 అంకెలు ఉంటే 2 పాయింట్లు, ఒకవేళ 3 అంకెలు ఉంటే 3 పాయింట్లు వస్తాయి. ఇంటూ 18/5. ఓకే, 9 36, 4 మిగులుతుంది 45, 9 5 45.
నెక్స్ట్ 9 2 18. ఓకే, నెక్స్ట్ 45 క్యాన్సల్, పైన 100 మిగులుతుంది. 5 ఎక్కం, 5 20ల. ఓకే, ఎంత వచ్చింది? 40 కిలోమీటర్ ఫర్ అవర్. ఆన్సర్ ఎంతమ్మా? 40 కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 45 కిలోమీటర్ ఫర్ అవర్ వేగం గల రైలు 100 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ను 60 సెకండ్స్లో దాటితే అది ఒక కరెంటు స్తంభం దాటడానికి పట్టే సమయం ఎంత? ఓకే, 45 కిలోమీటర్ ఫర్ వేగం గల రైలు 100 మీటర్ల పొడవున్న ఒక ప్లాట్ఫామ్లు 60 సెకండ్స్లో దాటితే అది ఒక కరెంటు స్తంభానికి దాటడానికి పట్టే సమయం ఎంత? ఓకే, సేమ్ ఇక్కడ మళ్ళీ డిస్టెన్స్ తీసుకోండి. డి ఈక్వల్ టు వేగం ఎంత ఉంది? 40 కిలోమీటర్ ఫర్ అవర్. దీన్ని ఏం చేయాలి? ఫస్ట్ మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చుకోవాలి. ఓకే, చూడండి, డిస్టెన్స్ తీసుకుందాం. అంటే డిస్టెన్స్ అప్పుడు వేగం ఇంటూ కాలం ఇంటూ ఇంకొకటి 60 సెకండ్స్. ఓకే, 6 10 60, 6 ముళ్ళ 18, 3 ఎక్క 3 3 15. 15 ఇంటూ 5 ఇంటూ 10, ఇది ఎంత వచ్చిందమ్మా? 750 మీటర్స్ వచ్చింది. ఓకే, 100 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్లు రైలు అనేది ఏ విధంగా దాటుతుంది? 60 సెకండ్స్లో దాటుతుంది. అయితే కరెంటు స్తంభం దాటడానికి పట్టే సమయం ఎంత వచ్చింది? టోటల్ 750 మీటర్స్ వచ్చింది. ఓకే, పట్టే సమయం అడిగాడు కాబట్టి ఓకే, ఎంత వచ్చింది ఇక్కడ? 100 ఈక్వల్ టు ఇది 100 కదా, ఎంత వచ్చింది? 650 వచ్చింది. ఇది 750 మీటర్ ఫర్ సెకండ్. ఈ 100 మీటర్, ఈ టోటల్ ఈ 750 మీటర్ పొడవు అంటే రైలు పొడవు మరియు మొత్తం దూరం ఎంత? 60 సెకండ్స్లో దాటితే, అంటే 60 సెకండ్స్లో ఎంత? 750 మీటర్స్ దాటుతుంది. అప్పుడు 650 మీటర్స్ దాటడానికి పట్టే కాలం ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. ఓకే, 650 ఇంటూ 60/750. ఓకే, నెక్స్ట్ 0 0 క్యాన్సల్, 5 25ల, 5 13ల. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 5 15ల. నెక్స్ట్ 5 ముళ్ళ, 5 26ల. ఓకే, 3 ఎక్క 3 3 2 6, 26 ఇంటూ 2 52 సెకండ్స్. ఓకే, కరెంటు స్తంభం దాటడానికి పట్టే సమయం ఎంత వచ్చింది? 52 సెకండ్స్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 18th క్వశ్చన్. 18th 19th 20 క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి. ఓకే, ఒక రైలు స్టేషన్ ప్లాట్ఫామ్ను 36 సెకండ్లలోను, ప్లాట్ఫామ్ మీద నిలబడ్డ వ్యక్తిని 20 సెకండ్లోను దాటింది. రైలు వేగం 54 కిలోమీటర్ ఫర్ అవర్ అయితే ప్లాట్ఫామ్ పొడవు ఎంత? ఓకే, ఇక్కడ రైలు యొక్క వేగాన్ని ఫస్ట్ మనం మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చుకుందాం. ఎంత వస్తుంది? 54 ఇంటూ 5/18. ఓకే, 18 ఎక్కం, 18 ముళ్ళ, 3 5ల 15, 15 మీటర్ ఫర్ సెకండ్. ఓకే, 15 మీటర్ ఫర్ సెకండ్ అంటే ఒక సెకండ్ కాలంలో చూడండి, 15 మీటర్ ఫర్ సెకండ్ అంటే ఒక సెకండ్ కాలంలో ఎంత దూరం వెళ్తుంది? 15 మీటర్స్ వెళ్తుంది. ఓకే, అయితే మనకు చూడండి ఇక్కడ జాగ్రత్తగా, ఒక రైలు స్టేషన్ ప్లాట్ఫామ్ 36 సెకండ్స్లోని ప్లాట్ఫామ్ మీద ఉన్న నిలబడ్డ వ్యక్తిని 20 సెకండ్లోని దాటుతుంది. అంటే రెండు కాలం అనేది ఒకటే సైడ్ ఉంది, వన్ సైడ్ వెళ్తుంది కదా. ఓకే, అప్పుడు ఏం చేయాలి? కాలం అనేది తీసివేయాలి. అంటే 36 - 20 ఈక్వల్ టు ఎంత? 16 సెకండ్స్. ఓకే, ఒకవేళ ఆపోజిట్ వాల్యూ ఉంటే యాడ్ చేయాలి. ఇప్పుడు మనకు రెండు అనేది స్టేట్ ఉన్నాయి, వన్ సైడ్ ఉన్నాయి కాబట్టి తీసివేయాలి. ఓకే, ఆపోజిట్ ఉంటే కలపాలి, వన్ సైడ్ ఉన్నాయి కాబట్టి తీసేసాం. అంటే 16 సెకండ్స్కి ఎంత అనేది క్వశ్చన్. ఓకే, 16 ఇంటూ 15/1, 16 ఇంటూ 15 ఎంత? 240. ఎంత? మీటర్స్. ఓకే, ప్లాట్ఫామ్ పొడవు ఎంత వచ్చింది మనకు? 240 మీటర్లు. సేమ్ 19th క్వశ్చన్ 20 క్వశ్చన్ కూడా సేమ్ ఇది మోడల్లో చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. 300 మీటర్లు పొడవున్న రైలు ఒక ప్లాట్ఫారంను 39 సెకండ్లలోను, ఒక సిగ్నల్ స్తంభాన్ని 18 సెకండ్లను దాటితే ప్లాట్ఫామ్ పొడవు ఎంత? ఓకే, ప్లాట్ఫామ్ పొడవు ఎంత? చూడండి, 300
మీటర్ల పొడవున్న రైలు ప్లాట్ఫామ్ను 39 సెకండ్లను, ఒక సిగ్నల్ స్తంభాన్ని 18 సెకండ్లను దాటితే ప్లాట్ఫామ్ పొడవు ఎంత? ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా అంటే వన్ సైడే వెళ్ళడం జరుగుతుంది, ఆపోజిట్ కాకుండా ఒక సిగ్నల్ స్తంభం ఇలా ఉందనుకోండి, దీన్ని ఈ విధంగా దాటుకుంటూ రైలు వెళ్తుంది. అంటే ఇదే వేలో వెళ్తుంది కదా, అలాంటప్పుడు ఏం చేయాలి? సెకండ్స్ అనేది తీసివేయాలి. కాలం అనేది 39 - 18 = 12 సెకండ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక సిగ్నల్ స్తంభాన్ని 300 మీటర్లున్న రైలు ఓకే ఒక ప్లాట్ఫామ్ను 30 సెకండ్స్లో దాటుతుంది. ఒక సిగ్నల్ స్తంభాన్ని 300 మీటర్ల పొడవున్న రైలు ఎన్ని సెకండ్లో దాటుతుంది? 18 సెకండ్లో దాటుతుంది. ఓకే, 18 సెకండ్లో 300 మీటర్లున్న రైలు ఒక సిగ్నల్ స్తంభాన్ని దాటుతుంది. ఓకే, సరే ఇక్కడ ఎంత అమ్మా? 21 కదా, 39 - 18 21 సెకండ్స్. అప్పుడు ప్లాట్ఫామ్ పొడవు కావాలంటే 21 సెకండ్లో దాటే పొడవు ఎంత? ఓకే, చూడండి జాగ్రత్తగా. 300 మీటర్ల పొడవున్న రైలు సిగ్నల్ స్తంభాన్ని 18 సెకండ్లో దాటింది. అప్పుడు సాపేక్ష వేగం ఏమవుతుంది? 39 - 18 21 సెకండ్కి ఎంత అనేది క్వశ్చన్. ఓకే, షార్ట్కట్లో చూద్దాం. 21 × 300/18 3 6 18. ఓకే, 3 7 21 6 1 6 50 = 350 మీటర్స్. ప్లాట్ఫామ్ పొడవు ఎంత అమ్మా? 350 మీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇలానే ఉంటుంది. ఒక రైలు ఒక స్తంభాన్ని 15 సెకండ్లలోను, 100 మీటర్ల పొడవున్న ఒక ప్లాట్ఫామ్ను 25 సెకండ్లోనే వేగంగా దాటితే దాని యొక్క పొడవు ఎంత? సేమ్ క్వశ్చన్, 19th ప్రాబ్లం లాగానే. ఫస్ట్ వాటి యొక్క సాపేక్ష వేగం ఏ విధంగా ఉంటుంది? సాపేక్ష కాలం అనేది వన్ సైడ్ పోతుంది కాబట్టి 25 - 15 = 10 సెకండ్స్. నెక్స్ట్ ఒక స్తంభాన్ని 15 సెకండ్లలో 100 మీటర్ల పొడవున్న రైలు ఓకే ఒక స్తంభాన్ని ఎంతలో దాటింది? 100 మీటర్ల పొడవు ఉన్న ఒక ప్లాట్ఫామ్ను అలాగే 20 సెకండ్లోని వేగంలో వెళ్తే దాని యొక్క పొడవు ఎంత? ఒక రైలు ఒక స్తంభాన్ని 15 సెకండ్లలో ఓకే అంటే 15కు 100 మీటర్స్. సార్ ఇక్కడ చూడండి 10 సెకండ్స్ అన్నాడు కదా, సాపేక్ష వేగం ఎంత వచ్చింది? 10 అన్నాడు. ఓకే, ఈ 10కి ఎంత వచ్చింది మనకు? 100 మీటర్స్ వచ్చింది. అయితే దాని యొక్క పొడవు ఎంత? ఒక స్తంభాన్ని దాటినప్పుడు దాని యొక్క పొడవు ఎంత ఉంటుందో చూద్దాం. 15 × 100/10 0 0 క్యాన్సల్ = 150 మీటర్స్. ఓకే, దాని యొక్క పొడవు ఎంత వచ్చింది? 150 మీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 264 మీటర్ల పొడవున్న వంతెనను ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని వరుసగా 20 సెకండ్స్ 8 సెకండ్స్ ఒక రైలు దాటింది. రైలు యొక్క వేగం ఎంత? ఓకే, రైలు యొక్క వేగం ఎంత? ఫస్ట్ ఇక్కడ సేమ్ మనకు సాపేక్ష కాలం అనేది ఏ విధంగా తీసుకుందాం? రెండు వన్ సైడ్ వెళ్తున్నాయి కాబట్టి 20 - 8 = 12 సెకండ్స్. ఓకే, అంటే ఈ 12 సెకండ్స్లో 264 మీటర్ల పొడవున్న వంతెనను మరియు ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటింది. ఓకే, 264 మీటర్లు ఎంత దాటింది? 12 సెకండ్స్లో దాటింది. ఫస్ట్ 1 సెకండ్లో ఎంత దాటిందో చూసుకుందాం. ఓకే, 264 × 1/24 1/24 24 ఎక్కం 24 22 22 మీటర్లు పోయింది. ఓకే, నెక్స్ట్ వేగం కదా, వేగం ఏ విధంగా ఉంది? వేగం వచ్చేసి మనకు దీన్ని ఏం చేయాలి? వేగం అనేది మనకు km/hలోకి మార్చుకోవాలి. అంటే 22 ఇది మీటర్స్లో ఉంది ఇంటూ 18/5 22 × 18 ఎంత? 396/5. ఓకే, 5 ఎక్కం 5 5 ఏళ్ళ 35 ఇంకెంత మిగిలింది? 4 46 5 9 45 1 మిగులుతుంది. 1 పక్కన 0 పెట్టుకుంటే 10 అంటే పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. 5 2 10 79.2 km/h. రైలు యొక్క వేగం ఎంత? 79.2 km/h. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 22 క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ మరియు రిపీట్ అయిన క్వశ్చన్ కూడా. 162 మీటర్ పొడవున్న ఒక స్టేషన్
18 సెకండ్స్లో 120 మీటర్ పొడవు ఉన్న ఇంకొక స్టేషన్ను ఒక రైలు వరుసగా 18 సెకండ్స్ మరియు 15 సెకండ్లో పూర్తిగా దాటితే రైలు యొక్క పొడవు ఎంత? ఓకే, చూడండి మనకు రైలు యొక్క పొడవు ఇవ్వలే కదా, నేను రైలు యొక్క పొడవు ఎక్స్ అనుకుంటున్నా, ఎక్స్ మీటర్స్. అప్పుడు 162 మీటర్ పొడవున్న ఒక స్టేషన్ నుంచి వెళ్ళి 18 సెకండ్స్లో, ఓకే, అంటే ఏం కనుక్కోమన్నా రైలు యొక్క పొడవు కనుక్కోమన్నాడు కదా మనకు. అంటే చూడండి, ఎక్స్ కిలోమీటర్ల యొక్క రైలు యొక్క పొడవు మరియు ఒక స్టేషన్ మరియు ఒక రైలు వన్ సైడ్ వెళ్తున్నాయి కాబట్టి యాడ్ చేయాలి. రైలు యొక్క పొడవు మరియు ఒక స్టేషన్ ఎంత దాటింది? 162 మీటర్స్. యాడ్ చేయండి. ఎన్ని సెకండ్లలో? 18 సెకండ్లు. నెక్స్ట్ ఇంకోటి ఎంత? ఎక్స్. దీన్ని 120 మీటర్స్ బై ఇది ఎంత ఉంది? 15 సెకండ్స్ ఉంది. ఓకే, 15 ఇంటూ ఎక్స్ 15x ప్లస్ 162 ఇంటూ 15 2430 ఈక్వల్ టు 18x ప్లస్ 18 ఇంటూ 120 120 2160. ఓకే, నెక్స్ట్కి వచ్చాను. సారీ, 18x ఇది తీసుకొస్తే మైనస్ 15x ఈక్వల్ టు 2430 ఉంది కదా, ఇది తీసుకొస్తే ఎంత వస్తుంది? 2160. 18x మైనస్ 15x ఎంత? 3x ఈక్వల్ టు మధ్యలో తేడా ఎంత వస్తుందమ్మా? 270 వస్తుంది. ఓకే, 3 ఎక్క 3 3 27. అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది? 90 మీటర్స్ అనేది రైలు యొక్క పొడవు. ఓకే, నెక్స్ట్ 23rd. 63 km/h వేగం 500 మీటర్ పొడవు గల రైలు పోతున్న దిశలోనే రైలు పట్టాల పక్కనే 3 km/h వేగంతో నడుస్తున్న వ్యక్తిని ఎన్ని సెకండ్లలో దాటుతుంది? ఓకే, చూడండి, 63 km/h వేగం 500 మీటర్ పొడవు గల రైలు పోతున్న దిశలో రైలు పట్టాల పక్కనే 3 km/h వేగం. అంటే రైలు పట్టాల పక్కనే అంటే రెండు వన్ సైడే కాబట్టి వేగం అనేది సాపేక్ష వేగం అనేది ఏ విధంగా తీసుకుంటాం? ఒకటి 63 మైనస్ ఒకటి 3 ఈక్వల్ టు ఏ విధంగా అవుతుంది? 60 km/h అవుతుంది. వన్ సైడే కాబట్టి, పట్టాల పక్కనే అన్నాడు కాబట్టి వన్ సైడ్ అవుతుంది. ఓకే, డిస్టెన్స్ ఎంత ఉందమ్మా? 500 మీటర్స్. ఏం కనుక్కోమన్నాడు? కాలం ఎన్ని సెకండ్లలో దాటుతుంది అంటే కాలం కనుక్కోవాలి మనం. ఓకే, ఇక్కడ ఫస్ట్ 60ని మీటర్/హవర్లోకి మార్చుకోండి. అంటే 5/18, 6 3 18, 6 10 50/3 వచ్చింది. ఓకే, టైం ఈక్వల్ టు 500/50/3. ఓకే, 500/50, ఈ 3 పైకి పోతే ఇంటూ 3 అవుతుంది. సారీ, ఓకే, చూడండి, 0 క్యాన్సిల్, 5 ఎక్కం 5 10, 30 ఇంటూ 3 ఎంత? 30 సెకండ్స్. ఓకే, 30 ఇంటూ 3 30 సెకండ్స్ అనేది కాలం మనకు. నెక్స్ట్ 24th క్వశ్చన్. ఒక రైలు పట్టా పక్క నుంచి వెళ్ళే 9 km/h వేగంతో పరిగెడుతున్న ఒక వ్యక్తి రైలు ఇంజన్ను 240 మీటర్స్ ముందు ఉండగా అదే దిశలో నడుస్తున్న 120 మీటర్స్ పొడవు 45 km/h వేగం గల రైలు వ్యక్తిని దాటడానికి పట్టే సమయం ఎంత? చూడండి, ఈ ట్రైన్స్లో వచ్చినప్పుడు ఫస్ట్ వేగాలు అనేది వన్ సైడ్ వెళ్తున్నాయి, వేగాలు అనేది వన్ సైడ్లో ఉన్నాయి కాబట్టి వేగాలు ఏం చేయాలి? మనం తీసివేయాలి. ఓకే, వేగం అనేది 45 ఒకటి ఉంది మరియు 9 ఒకటి ఉంది. అప్పుడు వేగం ఎంత వస్తుంది? 36 km/h సాపేక్ష వేగం. ఇప్పుడు ట్రైన్స్ కూడా వన్ సైడ్ వెళ్తున్నాయి కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ ట్రైన్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనిపించినప్పుడు దూరం అనేది వన్ సైడ్ వెళ్తుంది కాబట్టి మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, యాడ్ చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే యాడ్ చేయాలి, దూరం అనేది వన్ సైడ్ వెళ్తుంది కాబట్టి. ఓకే, 240 ప్లస్ 120 దూరం ఎంత అవుతుంది? 360 అవుతుంది. 360 మీటర్/సెకండ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 36 km/h కదా, దీన్ని మీటర్/సెకండ్లోకి మార్చుకోండి. 5/18, 18 ఎక్కం 18 గంటల ఎంత వచ్చింది? 20 వచ్చింది. 10 వచ్చింది. ఓకే, ఏమి అడిగాడు? కాలం అడిగాడు. టీ ఈక్వల్ టు దూరం ఎంత ఇచ్చింది మనకు? ఇది 360 మీటర్/సెకండ్స్ బై 10. 0 క్యాన్సల్ ఈక్వల్ టు 36 సెకండ్స్ అనేది మనకు ఆన్సర్.
ఓకే, 36 సెకండ్స్ అనేది ఆన్సర్. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్లో మిగతా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.